ఏం శంకర్ ఏం చేస్తున్నావు? అంటే సార్ 25,000 శాలరీ వస్తుంది. సేవింగ్స్ చూస్తే నీళ్ళు ఏం లేవు. ఇంట్లో ఏమో మ్యారేజ్ అంటున్నారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. ముందు ఖర్చులు తగ్గించు, తర్వాత నేను చెప్పేది పాటించు. ఫస్ట్ 20% ఇందులో సేవ్ చేయి. ఆ 20%ని అసలు నీకు శాలరీలో రాలేదనుకో, 25లో 20% అంటే ఎంత? 5,000. సో ఈ 5,000 తీసి పక్కన పెట్టేసే. అందులో 1,000 ఏమో ఎమర్జెన్సీ ఫండ్. అంటే సడన్గా ఎవరైనా పుట్టచ్చు, చావచ్చు, పెళ్ళిళ్ళు రావచ్చు, ఏదో ఫంక్షన్ జరగచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, నీకే ఒంట్లో బాగలేకపోవచ్చు. వీటన్నిటికీ ఆ 1,000. మిగతాది ఏంటి అంటే ఒక 3,000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయి. అది మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐపిలో మనకి 15 to 20% రిటర్న్స్ ఉంటాయి, బట్ యావరేజ్గా 12 to 15 అనుకుంటారు. సో అంత వచ్చినా కూడా మంచి రిటర్న్స్. ఇంకో 1,000 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయి. లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది. సో ఇలాంటివి ట్రై చేయి. ఈ 20%ని 6 months పాటు సేవ్ చేయి. ఆ 6 months తర్వాత ఇంకో 5%